బండి స్లిప్ అయింది. ఎట్లా పడ్డా? బండి స్లిప్ అయింది. నువ్వు చెప్పవమ్మా, నాకు ఒక్క మాట ముందు చెప్పవమ్మా. మరి పానం పోతుంటే చెప్పవా నువ్వు? బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమే. నువ్వు ఇలా టెన్షన్ పడతావని చెప్పాలి తెలుసా? తోడు నువ్వంటూ నిన్నిడిసి పోనంటూ చెప్పిన మాటలు సెల్లాసెదురా. ఇట్లా లేనిపోని టెన్షన్ పెడుతుంది. ఒక్కసారి బయటికి ఫోన్ ఇట్లా లేనిపోని టెన్షన్ పెడుతుంది. ఎక్కేడిసినా వెళ్ళిపోదు ఈ బాధ, అట్లెట్లా మరిసిపోను. హాయ్ టు ఆల్, దిస్ ఇస్ కిరాక్ వెంకీ అఫీషియల్. సో నాకైతే వచ్చేసి యాక్సిడెంట్ అయింది. సో మేము నిజం అనుకోకరి, చిట్టు అయితే హాస్పిటల్కి వెళ్ళింది. అంటే ఇప్పుడు చిట్టు ప్రెగ్నెంట్ కదా, అంటే మంత్లీ చెకప్ ఇట్లా తీసుకుపోతారు గవర్నమెంట్ హాస్పిటల్కి. సో వాళ్ళంటే అంబులెన్స్లో అయితే వెళ్ళింది. ఇప్పుడు వచ్చేలోపు ప్రాంక్ చేస్తున్నాను. అప్పుడు యాక్సిడెంట్ ప్రాంక్ అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు కదా. సో ఇగో నాకైతే యాక్సిడెంట్ అయింది, అంటే నిజం కాదు, ప్రాంక్ చేస్తున్నా. చాలామంది అట్లా ఇట్లా మళ్ళీ కామెంట్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చిట్టు వచ్చినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. వాళ్ళు ఆల్రెడీ మా ఏరియా దగ్గరికి వచ్చిరంట. సో వాళ్ళు వచ్చినాక వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ ఏం తినడం కూర్చుంటా. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూరి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అయితే మర్చిపోకూరి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ పడుతుంది మేము ఏ వీడియో పెడతాము. చాలామంది వ్యూస్ మంచిగా పోతున్నాయి, చూస్తారు కానీ కామెంట్ చేస్తారు కానీ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ అట్నే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. వీడియో అయితే నచ్చితే లైక్ చేయరు. సో వీడియో ఆన్ చేద్దాం, చిట్టు వచ్చినాక స్టార్ట్ చేద్దాం. అదేంటి ఏమైంది? స్లిప్ అయింది బండి స్లిప్ అయింది. ఎట్లా పడ్డా? టర్నింగ్ మీద స్లిప్ అయింది. ఏడ పడ్డా? రోడ్ మీదనే అందరు పడతారు. రోడ్ మీద అని తెలుసు. ఏడ పడ్డావు? హైవే మీద. ఎట్లా పడ్డా? మరి అట్లా స్లిప్ అయింది బండి. కుక్కర్నూరులో అన్నీ హాస్పిటల్ తీసుకొని పట్టి కట్టించుకుంటా. ఎవరు ఎంబట? ఎవరు లేరు, నేనే లేచిపోయిన వాళ్ళు. మరి ఫోన్ చేయొచ్చు కదా నాకు. నేను హాస్పిటల్ పోయినా అని చెప్పి ఫోన్ చేయాలి. స్లోనే పోయినా అని ఇసుకున్నాను, స్లిప్ అయింది అట్లా. మరి గట్ట ఎటు పోయినా ఏడబడ్డవే? ఏటీఎం కార్డు పోయినా పైసలు డ్రా చేసుకుంటామని. సడన్గా ఇసుకలో స్లిప్ అయిపోయింది బండి. పడ్డవిగా బండి మీద మనదే డియో తీసుకొని పోయినా. దెబ్బలు తాకించుకొని వస్తారమ్మా ఎవరైనా అసలుకి. నేను కావాలని తాగించుకొని వచ్చినా అమ్మ. నాకు చెప్పానని చెప్పినావమ్మ. నువ్వు హాస్పిటల్ కాడ నీకే టెన్షన్. మళ్ళా ఏమన్నా డాక్టర్ ఏమన్నా టాబ్లెట్స్ ఇచ్చిండు, ఇంజక్షన్ చేసిండు. ఎప్పుడు రమ్మన్నా? మళ్ళీ ఎల్లుండి రమ్మన్నాను. మళ్ళీ పట్టించేది చేసుకుని. నొప్పి ఉందా? ఏమైంది లోపల? ఏమైందట? కొంచెం పుచ్చుకోయినట్టు అయ్యి తోలు లోపలికి రౌతులు పోయినాయి. నీట్గా క్లీన్ చేసిండు. ఇట్లా నెత్తికి ఎప్పుడు తాకించుకున్నా? కింద పడ్డప్పుడు తెలుసు ఆ విషయం మీకు తెలియదు. దెబ్బ ఉంది నాకు తెలిసి. నా తాకించుకోవాలని కింద పడతా నెత్తికి తాకూడదని చెప్తాను. నీకు పడుతుండే అట్లా ఇట్లా పడ్డా ఈ చెయ్యి గీరుకొని ఇంకేడో తాకాలి. ఈ ముఖాలు గుద్దినట్టు తాకింది జరుగుతా. నొప్పి ఏం లేదు ఎక్కువ కానీ ఓళ్ళు చెప్పాలి. ఇవి కట్టకమని ఇట్లా చెప్పిన. కట్టకపోతే ఈగలాలితే ఇప్పుడు చలికి తగ్గదు ఇటు తగ్గదని చెప్పి కట్టింది. గట్లా తాకించుకొని వస్తే చెప్పవమ్మా దెబ్బలు. నువ్వు చెప్పవమ్మా, నాకు ఒక్క మాట ముందు చెప్పవమ్మా. మరి పానం పోతుంటే చెప్పవా నువ్వు హాస్పిటల్ పోయినా అని చెప్పలేమమ్మా. నువ్వు ఇవే చెప్తే ఎలాంటి ఆ పానం పోయే విషయం ఉన్నది చెప్పవమ్మా. హాస్పిటల్ ఉన్నావు అని చెప్పలేమమ్మా. నేను ఇట్లా దెబ్బలు తాకించుకొని వస్తారు ఎవరైనా? వస్తారు. ఆచారం మంచి లేకపోతే ఎవరైనా వస్తారు ఇంటికి. నెత్తికి ఏమన్నా స్కానింగ్ తీసిందా? గానీ స్కానింగ్ తీస్తారా? మరి నీకు ఎక్కడ అది ఉంది కదా దెబ్బ తాకింది. గాని సంబంధం ఈడ గుర్తి నాకు తాకింది. కింద తాకితే రాళ్ళు గుచ్చుకోలేదు. దానికి ఇట్లా గుచ్చుకే రోడ్ పైన సైడ్ కూర్చుకుంటుంది. దాంట్లో పడ్డా. నేను తాగి నడుపుతా. మరి గట్ల ఎట్లా పడుతుంది? రోజు పోయేస్తావు కదా. రోజు పోయేస్తా. అన్ని రోజులు ఒక తీరు ఉండాలి. నువ్వు ఇలా టెన్షన్ పడతావని చెప్పాలి తెలుసా? ఇలా టెన్షన్ పడతావని చెప్పాలి. కారు ఉంది కదా, కార్లో పోవచ్చు. బండి మీద పోయిన ప్రతి కారు ఎందుకని గిడికి కారు ఎందుకని చెప్పారు. దెబ్బలు తాకించుకొని వచ్చిన తాకుతాను మనకేమనక.
నిన్నెవడు చూసుకోవాలి, ఇప్పుడు వాడిని ఎవడు చూసుకోవాలి, నన్ను ఎవడు చూసుకుంటాడు, ఎవడు చూసుకుంటాడు అనుకున్నాం మనల్ని. నన్ను ఏం చూసుకోకుండా సార్, నేను చూసుకోవచ్చుకుంటా హాస్పిటల్ పోయి. చేసుకుంటాం, మేమేం అవసరం లేదు కానీ. మరి నువ్వు ఏం చూసుకోవాలా అని చూసుకోవాలా అదంటే పెద్ద భారమైనట్టు అయిపోవచ్చు. అందుకే నీకు ఫోన్ గిట్లా వేయాలి, ఇబ్బంది పడుతుంది హాస్పిటల్ కాడ. నేను ఎత్తుకొని తిరుగుతున్నాను అందుకే ఇబ్బంది పడతా కదా. ఎత్తుకొని తిరిగాడంటే మరి కింద పడ్డది ఇది పోయి వాళ్ళనిట్లో చూసుకోవాలి, నేను ఇంట్లో చూసుకోవాలంటే ఏం చెప్పాలి చెప్పి నీకు. తిరిగిన ఒకటి ప్రాబ్లం అవుతుంది అంతే నాకు. తాకరాని చోట తాకితే ఏం లేదు మమ్మ, ఇట్లా తాకించుకొని వస్తే ఏమన్నట్టు అది ఏం లెక్క ఏం తర్వే పానమే పోతా అప్పుడేం చేస్తావు, చప్పట్లు కొడతావాడు. నేను చేస్తాం మరి మనం అసలు మంచిగా లేకపోతే. నువ్వు ఫోన్ చేయవచ్చు కదా మనకి ఎందుకు మమ్మ, ఇట్లా లేని ఫోన్ టెన్షన్ పెడుతుంది ఒక్కసారి బయటికి. ఫోన్ చేస్తే ఒకసారి ఎందుకు రోజు పోతున్నాం బయటికి, ఫోన్ చేస్తే తెలియదా అమ్మ టెన్షన్ పడతావా అని. అందుకే హాస్పిటల్ కాడికి రామమ్మ మన ఇద్దరమే పోదామని చెప్పిన. వద్దు పోయి రా పో నన్ను తిరగడానికి పోయి ఇట్లా దెబ్బలు తాగించుకొని వచ్చిన. ఇప్పుడు మంచిగా ఉందా? తిరగడానికి పోలేదు నేను. మరి ఏడికి ఏటీఎం కూడా పైసలు తీసుకురాని పోయినా. నాకు చెప్తే నేను గిక్ వస్తుండగా వచ్చేటప్పుడు ఇక నీ గురించి ఆగు కూడా కూర్చుంటుంది, నేను తీసుకొస్తా కళ్యాణ్ ఉన్నాయని పోయినా. నేను దెబ్బలు తాకించుకొని వచ్చింది. తాకించుకొని వచ్చినా అంటే నేను వాళ్ళకి కావాలని కింద వాడు వచ్చినట్టు చెప్పాడు. నాడు హాస్పిటల్ ఎందుకు మా ఇప్పుడు ఇది రాసి డాక్టర్ కదా కట్టింది. నాకేం తెలియదు, నేను ఏమనుకోవాలి ఇప్పుడు ఆడ. నీకు నాకు తెలుసు కదా పట్టి కట్టించుకుంటే అయిపోయింది కదా. నీకు తెలుసు నేను సగం ఇప్పుడే చెప్తున్నావు, సగం ఏమి చెప్తున్నావు. నువ్వు భయపడతావు అని చెప్పాలి అంటున్నావు, టెన్షన్ పడతావు అని చెప్పాలి. ఇంకేమైనా గట్టిగా లోపల దెబ్బ తాకింది నాకు చెప్తున్నావు. ఏం దాకాలి ఏం దాకాలి ఇవే దాకా. గిడ డాక్టర్ ఉంటాడు ఊళ్ళో డాక్టర్. నేనే అందుకే డాక్టర్ చదువుకుంటా అంటే నన్ను చదివిపోయాను. వద్దమ్మ నీ చేతికి ఎంతమంది బాగా అవుతున్నాను. డాక్టర్ అంటే ఒకరు ప్రాణం పోస్తారు, నేనొక ప్రాణం తీయరు. మమ్మ బాధపడకు. చూడు ప్రాంక్ చేసా, చూడు ఒకసారి అది చూడు ప్రాంక్ చేసిండే. ఇగో నిజానికి ఇప్పుడు ఆకినట్టు అయిపోతుంది నాకు తెలుసా. నాకు సెటప్ చేసుకున్నాను వచ్చే పని. ముట్టనియకపోతే ఇప్పటిదాకా ఇప్పుడు ముట్టనిస్తున్నా. ప్రాంక్ మన సబ్స్క్రైబర్స్కి చెప్పు, సబ్స్క్రైబర్స్కి మనం చెప్పు. వాళ్ళు కామెంట్ చేసిరే మొన్న, వాళ్ళు మొన్న కామెంట్ చేసారు అన్న ఇట్లా యాక్సిడెంట్ ప్రాంక్ అని చెప్పి. అంటే బయట నుంచి వచ్చా అంతే, ఇప్పుడు డే టైంలో బయట చూసుకుంటే నిజం అనుకుంటా అని చెప్పి నేను కొన్ని ఇక్కడ చేసిన. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ప్రాంక్ అయితే చేసినా కదా. పాపం చిట్ట అయితే ఇగో హాస్పిటల్ కాడికి డైరెక్ట్ ఇగో హాస్పిటల్ కాడికి డైరెక్ట్ ఇట్టే వచ్చింది. రమ్మని చెప్పిన, రమ్మని చెప్తే ఏమన్నా నేను రాని, నేను ఇంటికాడ ఉంటా పో వాళ్ళతో పోవని అంటే ఇంకా వేరే వాళ్ళు వస్తే వాళ్ళతో పోయినా. నేను వచ్చేసరికి పుటానం పెట్టుకొని ఉంది. నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడవద్దని అనుకుంటున్నా. నేను ఏడుస్తాను ఏడుస్తున్నారు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే ఇదే. అట్నే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి, ఎందుకంటే మీరు చాలా మంది గుర్తులేరు. అంతమంది దొంగ 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 లెక్కలు నాకు అసలు తెలియనే తెలియదు. ఇవన్నీ ఉత్తుతీయేనా ఈడ మా అమ్మ గింత మోసం గింత కుట్రుంటది అమ్మ. గైస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్రాంక్ అయితే కనబడుతుందా? చెయ్యి ఉబ్బలేదు, ఇది టైట్ కట్టినా చెయ్యి ఉబ్బినట్టు అట్లా వచ్చింది. నాకేమనిపిస్తుంది ఇగో చెయ్యి ఉబ్బింది నిజంగానే కావచ్చు అని నేను అనుకుంటున్నా. అందుకే ఆర్ఎంపీ దగ్గర కన్నా తీసుకోపోతాను. ఇగో ఎట్లు ఉబ్బింది, ఇదొక తీరుంది ఇదొక తీరు. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకురే. ఇంకేమైనా వీడియోస్ మీకు అనుకూలం కావాలనుకున్న కామెంట్ చేయండి. ఇప్పుడు నాకు కామెంట్ చేయండి అక్క, నువ్వు అన్న మీద ప్రాంక్ అయితే పక్కా చేస్తా. మనం చేస్తే గుండెటప్పుడు మనం ఇప్పుడు ఎట్లుంది ఉత్తుగా అయితే పానమే పోతుంది, దాని పానం పోతుంది. ఉత్తుగా యాక్టింగ్ చూడలేక